ఎన్నికలు ఎప్పుడు జరిగినా టీడీపీ జనసేన కలయికతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం తథ్యమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఘంటాపథంగా చెప్పారు. గురువారం నెల్లూరు రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరు గ్రామానికి చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గుంజి రవి, వారి మిత్ర బృందం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సాదరంగా ఆహ్వానించి టీడీపీ కండువా కప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, తాను 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు నా గెలుపు కోసం గుంజి రవి చురుకుగా పనిచేశారన్నారు. నేడు రవి టీడీపీలో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. అనంతరం గుంజి రవి మాట్లాడారు. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విధి విధానాలు నచ్చి పార్టీలో చేరినట్లు చెప్పారు. వైసీపీలో ఎంత కష్టపడినా గౌరవించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ పమ్ముజుల ప్రదీప్, నాయకులు రాపూరు శేఖర్, సౌత్ మోపూరు గ్రామ అధ్యక్షులు తుళ్లూరు రామయ్య, ఆలకుంట శ్రీను, రాపూరు కాళయ్య తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గం సౌత్ మోపూరు గ్రామం తమ్ముడు గుంజి రవి, వారి మిత్ర బృందం ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి వారిని సాదరంగా ఆహ్వానిస్తూ, గుంజి రవి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను దూరంగా జరిగిన తర్వాత తమ్ముడు గుంజి రవి వైఎస్ఆర్లోనే కొనసాగారు. ఈనాడు తమ్ముడు గుంజి రవి, వారి మిత్ర బృందం, బంధువులందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరేదానికి ముందుకు వచ్చిందానికి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. సౌత్ మోపూర్ గ్రామమే కాకుండా నెల్లూరు రూరల్ మండలంలో వివిధ గ్రామాల్లో బంధాలు, బంధుత్వాలు, పరిచయాలు ముఖ్యంగా యువకులతో ఉన్నాయి. అంతేకాకుండా సోషల్ మీడియాలో వారి మిత్రులు చాలా యాక్టివ్గా ఉంటారు. వారు ఈరోజు నిండు మనసుతో తెలుగుదేశం పార్టీలో చేరిన దానికి సాదరంగా స్వాగతం పలుకుతూ, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరికీ పిలుపునిస్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం. మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, బిడ్డలకి ఉద్యోగాల విషయంలో చంద్రబాబు గారి నాయకత్వంలో మేలు జరుగుతుంది. అదేవిధంగా స్థానిక శాసనసభ్యుడిగా ఈ కష్టకాలంలో నా వెన్నంటి నడిచేదానికి ముందుకొస్తున్న ప్రతి కార్యకర్తని గుండెల్లో పెట్టి చూసుకుంటానని చెప్పని, భవిష్యత్తులో అన్ని రకాల అండగా ఉంటానని మరోసారి గుంజి రవికి, వారి మిత్ర బృందానికి అందరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతాను. మీడియా కన్వీనర్గా గత 2 సంవత్సరాల నుంచి ఎన్నుకోబడింది. కానీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న గారు టీడీపీలోకి మారడం జరిగింది. కానీ నేను వైఎస్ఆర్సీపీలోనే కొనసాగుతున్నా. కానీ గత అన్న మారిన తర్వాత నుంచి ఆదల ప్రభాకర్ రెడ్డిని కలవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఎవరితో కలిసి ఆడికి వెళ్ళి మాట్లాడాలన్నా కానీ మాకు అనుమతి కలగడం లేదు. అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్సీపీ వాళ్ళు చాలామంది కూడా అసంతృప్తిలో ఉన్నారు. ఎందుకంటే మాకు శ్రీధర్ అన్న దగ్గరికి వచ్చి స్వేచ్ఛగా స్వతంత్రంగా వచ్చి పని చేయించుకుంటున్నాం. మేము వచ్చినా రాకపోయినా ఒక ఫోన్ కాల్తో మాకు పని జరుగుతుంది. కానీ ఈ మధ్యకాలంలో మేము పడుతున్న బాధలు చిన్నవి కాదు. కనీసము ఈ రోజుకి కూడా మేము ఆదల ప్రభాకర్ రెడ్డిని కలవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం. అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం ఆలోచించాలా. మీ మండల స్థాయిలో నాకు ఒక సోషల్ మీడియా కన్వీనర్ పదవి ఇచ్చినా కానీ వాల్యూ లేకుండా పోయింది. చుట్టుపక్కల నాకే ఈ విధంగా ఉంటే సామాన్య ప్రజలు, సామాన్యంగా ఉండే కార్యకర్తలు, మామూలుగా ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలా. ఇక్కడ ఒక బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ ఇక్కడున్నంత స్వతంత్రంగా మనం వెళ్ళి స్వేచ్ఛగా మాట్లాడే పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. తొందరలో కూడా నెల్లూరు రోడ్ల మండలం నుంచి అందరూ కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ఉంటే మాత్రం అందరూ కూడా శ్రీధర్ అన్న కాడికి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. నేను ఒకటే ఆలోచిస్తున్నా, నేను ఇప్పుడే కాదు అక్కడికి వెళ్ళిన మొదటి రోజు నుంచి కూడా నేను చాలా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే ఒక స్వచ్ఛమైన ఆవులను వదిలేసి ఒక కూర మృగాలతో నేను జర్నీ చేసినట్లాగా ఫీల్ అయ్యాను. ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. కానీ అన్న దగ్గర నుంచి పిలుపు రావడం చాలా సంతోషకరం. నన్ను గుర్తించారు, అన్న పిలిచారు, హ్యాపీగా సంతోషంగా నేను ఎప్పుడెప్పుడైనా ఉన్నాను. పిలవంగానే నేను నా కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అన్న దగ్గరికి అయితే మేము స్వేచ్ఛగా వస్తాము, అన్న అయితే మనకు సర్వీస్ చేస్తారు, మనం ఇక్కడ వైఎస్ఆర్సీపీలో ఉంటే మనకి ఏ పనులు కూడా జరగవు, అన్నతో పాటు ఉంటేనే మనకు జరుగుతాయని స్వేచ్ఛగా స్వతంత్రంగా ఇంతమంది రావడం నాకు కూడా సంతోషంగా ఉంది. అందుకని ఇప్పుడు మేము ఈ విధంగా అన్నని కలవడం జరిగింది. సంతోషంగా అన్న కూడా మాకు గట్టిగా భరోసాను కల్పించారు. ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నామో అదే విధంగా మీతో కూడా మేము జర్నీ చేస్తాము, నీకు ఏ టైంలో ఎనీ టైం ఇంతకుముందు ఏ విధంగా రెస్పాండ్ అయ్యామో అదే విధంగా రెస్పాండ్ అయ్యి వర్క్ చేస్తామని చెప్పారు. సంతోషకరం. ఇప్పుడు
ఇంక నుంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడుని కూడా అరెస్ట్ చేయడం చాలా అన్యాయం ఇది. ఎందుకంటే ఇట్లాంటి పరిస్థితుల్లో అతను యొక్క 40 సంవత్సరాల అనుభవం ఉన్నా కానీ అలాంటి మంచి వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పెట్టడం, అనవసరంగా ఎటువంటి తప్పు చేయకుండా ఇట్లా ఇబ్బంది చేయడం జగన్మోహన్ రెడ్డికి ఇది కరెక్ట్ కాదు. దీనికి తగిన చర్యలు తీసుకుంటారు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్లోనే దాని యొక్క సమాధానం అనేది ప్రజలే ఇస్తారు. నెల్లూరు రూరల్లో ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ గారిని టీడీపీ తరఫున 50,000 ఓట్ల కంటే ఎక్కువ మెజారిటీతో గెలిపించుకోవడమే మా యొక్క అందరి యొక్క బాధ్యత. మేము నాతో పాటు ఉన్న సోషల్ మీడియా వాళ్ళని కూడా అందరూ కూడా తీసుకురావడం జరిగింది. మిగతా వాళ్ళని కూడా తీసుకొస్తాను. నాతో పాటు ఉన్న సైన్యం మొత్తం యువత కూడా ఎప్పుడు నిత్యం శ్రీధరంతోనే మేము పయనిస్తాము. నా రాక శ్రీధరంతోనే. కానీ ఈ మధ్యకాలంలో కొద్దిగా నేను వైఎస్ఆర్సీపీలో ఉండడం జరిగింది. కానీ నేను తెలుసుకున్నాను అలాంటి రెడ్లు పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు మమ్మల్ని గౌరవించరు, మాకు విలువ ఉండదు. అక్కడ మేము పోయినా కానీ మాకు ఏది జరగదని మాకు పూర్తిగా అర్థం చేసుకున్నా. ఇంకా పూర్తి స్థాయిలో నా పైన మొత్తం మా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితోనని తెలియజేస్తున్నాను ఈ సందర్భం.